ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగేటువంటి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాము. విత్ ఇమేజెస్తో నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి యూస్ఫుల్ అవుతాయి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం మేము చాలా మంచి పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. కరెంట్ అఫైర్స్ 2024 ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కలిపి 10,500+ బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఇండియన్ జియోగ్రఫీ తప్ప మిగిలినటువంటి టాపిక్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశాము. అలాగే స్టాటిక్ జీకే, ఎస్ఎస్సికి సంబంధించి జీడీ, ఎంటీఎస్, సీజీఎల్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో మీరు యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ 149 రూపీస్తో ఉన్నటువంటి కోర్స్ని తీసుకోండి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లో యాప్లో అయితే ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ది లీడింగ్ కాటన్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడిగారు. భారతదేశంలో పత్తి ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రం ఏది అంటే దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గుజరాత్ అండి. సో గుజరాత్ తర్వాత మనకి చూసుకున్నట్లయితే మహారాష్ట్ర ఉంటుంది, ఆ తర్వాత తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ అయితే ఉంటాయి. సో మన దేశంలో పత్తిని ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాల్లో ఫస్ట్ 2 వచ్చేసి గుజరాత్ అండ్ మహారాష్ట్ర. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గుజరాత్. దేశంలో పత్తి సాగుకు అత్యధిక విస్తీర్ణం కేటాయించగా గుజరాత్ పత్తి సాగులో అగ్రగామి రాష్ట్రంగా ఉంది. 4 మిలియన్ల పొలాలతో భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా పత్తి ఉత్పత్తికి అంకితం చేయబడింది అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి మ్యాప్ పరంగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు చూడొచ్చు, థిక్గా ఉన్నటువంటి పార్ట్ గుజరాత్ అనమాట. ఆ తర్వాత కొంచెం బ్లూ కలర్లో ఉన్నది మహారాష్ట్ర, ఆ తర్వాత వచ్చేసి తెలంగాణ, ఆ తర్వాత చూసుకున్నట్లయితే కర్ణాటక అండ్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అయితే ఉంటుంది. సో టాప్ 5 స్టేట్స్ అనమాట, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో పత్తి ఉత్పత్తిలో కాటన్ ప్రొడక్షన్లో ఫస్ట్ స్టేట్ వచ్చేసి గుజరాత్, తర్వాత దాని కిందనే మనకి మహారాష్ట్ర ఉంటుంది, దాని కిందనే తెలంగాణ ఉంటుంది, దాని పక్కనే మనకి కర్ణాటక ఉంటుంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. సో 1 2 3 4 5 సో ఈ విధంగా 5 మనకి ఈ విధంగా టాప్ 5 స్టేట్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి గుజరాత్. సో మన దేశంలో పత్తి ఉత్పత్తిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటువంటిది రాష్ట్రం ఏదయ్యా అంటే గుజరాత్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ రెడ్ గ్రామ్ ఈజ్, రెడ్ గ్రామ్ యొక్క మూలం యొక్క ప్రదేశం ఏంటి అని చెప్పేసి అడిగారు. సో రెడ్ గ్రామ్ అంటే ఏమీ లేదు, సో మనకి ఇక్కడ కందులు లేదా కందిపప్పు ఉంటుంది కదా, సో దాన్ని రెడ్ గ్రామ్ అని చెప్పేసి పిలుస్తారు. సో రెడ్ గ్రామ్కి సంబంధించి మూలం ఏ దేశం అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. సో మన ఇండియాలోనే అది మొదటగా పుట్టడం జరిగింది, ఉద్భవించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భారతదేశం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీటిని కంది కాయలు అని చెప్పేసి అంటారు. పచ్చిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి. సో అవి ఎండిపోతాయి అన్నమాట. ఎండిపోయిన తర్వాత సో అందులో ఉన్నటువంటి విత్తనాలను ఈ విధంగా బయటకు తీస్తారు. సో ఇవి కందిపప్పుకి సంబంధించినటువంటి కందులు ఇవి. సో రెడ్ గ్రామ్ అని చెప్పేసి పిలుస్తారు దీన్ని. సో ఇక్కడ చూసినట్లయితే కొంతమంది ఇది భారతదేశంలో ఉద్భవించింది అని, మరికొందరు ఆఫ్రికాలో ఉద్భవించింది అని చెప్పేసి నమ్ముతారు. అయితే చాలా అధ్యయనాలు భారతదేశం పంట మూలానికి కేంద్రమని సూచిస్తున్నాయి. సో ఈ పంట మూలానికి కేంద్రం ఏదయ్యా అంటే చాలా అధ్యయనాల ప్రకారం చూసుకుంటే భారతదేశమే మూల కేంద్రం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఆఫ్రికాలో కూడా ఈ కంది అనేది పండుతుంది. సో రెడ్ గ్రామ్ యొక్క మూలం యొక్క ప్రదేశం ఏంటి అంటే భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు, హరిత విప్లవానికి సంబంధించినది ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ రెవల్యూషన్ మనకి థర్డ్ 5-year ప్లాన్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. థర్డ్ 5-year ప్లాన్ ఎప్పటి నుంచి 1961 నుంచి 1966 మధ్య థర్డ్ 5-year ప్లాన్ అయితే మనకి ఇంప్లిమెంట్ చేశారు. అంటే పంచవర్ష ప్రణాళిక అంటాం అని అనుకుంటాం కదా. సో 1951 నుంచి 1956 వరకు ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక జరిగింది, అంటే ఫస్ట్ 5-year ప్లాను. తర్వాత 1956 నుంచి 1956 నుంచి
1961 వరకు సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తే సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో ఇండస్ట్రీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇంకా థర్డ్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి 1961 నుంచి 1966 మధ్యన మనకి థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత ప్లాన్ హాలిడే అయితే వచ్చింది. సో 1966 నుంచి 1969ని ప్లాన్ హాలిడే అని చెప్పేసి అంటారు. అంటే అప్పుడు మనకి 5 ఇయర్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు అంటే అప్పుడు పాకిస్తాన్తో చైనాతో వచ్చినటువంటి యుద్ధాల వల్ల సో రెవెన్యూ అనేది లేకపోవడం వల్ల అప్పుడు 5 ఇయర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. సో ఈ 3 ఇయర్స్ కాలాన్ని 1966 టు 69 కాలాన్ని ఏమంటారు అంటే ప్లాన్ హాలిడే అని చెప్పేసి పిలుస్తారు. సో మనకి ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో 1965లో ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో గ్రీన్ రెవల్యూషన్ పితామహుడు ఎవరు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. ఆయన రీసెంట్గా పాస్ అవుట్ అవ్వడం, ఆయన మరణించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసి 1965లో ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఈ హరిత విప్లవానికి సంబంధించి దేనికోసం ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు అంటే ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించిందండి. వీట్ ప్రొడక్షన్ అలాగే మనకి రైస్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో సో వాటిని బాగా ఎక్కువగా ఉత్పత్తి చేయడం కోసం ఈ 1965లో మనకి గ్రీన్ రెవల్యూషన్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ చూడండి మీరు ఆన్సర్ వచ్చేసి హరిత విప్లవం అనేది అధిక దిగుబడినిచ్చే రెల్లు రకాలను ఉపయోగించి ఆహార ధాన్యాల ఉత్పత్తిని ప్రధానంగా గోధుమలు మరియు ఎరువులు ఉపయోగించడం మరియు మెరుగైనటువంటి నీటిపారుదల సౌకర్యాలను అందించడాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఓన్లీ గోధుమలే కాదు రైస్ ప్రొడక్షన్ కూడా ఆ టైంలో గ్రీన్ రెవల్యూషన్ ద్వారా బాగా ఉత్పత్తిని అయితే పెంచడం జరిగింది. ఎక్కడైతే ఈ వీట్ ప్రొడక్షన్ ఎక్కడైతే ఏ స్టేట్స్లో అయితే జరుగుతుందో దానిపైన ఎక్కువ ఫోకస్ చేశారు. రైస్ ప్రొడక్షన్ ఏ స్టేట్స్లో అయితే జరుగుతుందో మన ఏపీ తెలంగాణ కావచ్చు, ఇంకా తమిళనాడు, కేరళ, అలాగే కర్ణాటక కావచ్చు, ఒడిస్సా కావచ్చు, ఇలాంటి స్టేట్స్లో ఈ రైస్ ప్రొడక్షన్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. మిగిలినటువంటి నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకి ఈ వీట్ ప్రొడక్షన్ ఎక్కువగా చేస్తారు కాబట్టి ఈ రెండు కూడా బాగా ఉత్పత్తి అయ్యి ఆహార ధాన్యాలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో వచ్చే విధంగా కరువును తగ్గించడం కోసం 1965లో ఈ గ్రీన్ రెవల్యూషన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అప్పటి నుంచి మన దేశంలో ఈ ప్రొడక్షన్ ఏదైతే ఉందో గ్రెయిన్స్ ప్రొడక్షన్, ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అనేది బాగా అభివృద్ధి చెందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఈజ్ కాల్డ్ ది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా? భారతదేశంలోని రైస్ బౌల్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అంటే మన ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ని ఇండియాలోనే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అని చెప్పేసి పిలుస్తారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలువబడుతుంది. ఎందుకంటే దాన్ని పెద్ద వరి ఉత్పత్తి మరియు వరి సాగుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉండడం వలన అత్యధిక దిగుబడి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు. ఇప్పుడు తెలంగాణ కూడా బాగా పోటీ పడుతూ ఎక్కువ రైస్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రంగా కూడా ముందుకు రావడం జరిగింది. సో ఇప్పుడు మనం అనుకునేది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పెగ్గింగ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ ఫినామినన్ ఇన్? పెగ్గింగ్ అనేది దేనికి సంబంధించినటువంటి ఒక ఉపయోగకరమైనటువంటి దృగ్విషయం అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పెగ్గింగ్ అంటే వేరుశనగ మొక్కలకి సంబంధించిందండి. సో మీరు ఎప్పుడైనా వేరుశనగ మొక్కల్ని గమనించినట్లయితే ఇవి కొమ్మలు అనుకుంటే ఆ కొమ్మల నుంచి కొన్ని ఈ విధంగా ఒక తీగ లాంటి ఒక దారం లాంటిది భూమిలోకి వెళ్తుంది అనమాట ఆ కొమ్మల్లో నుంచి. సో దారం లాంటిది భూమిలోకి వెళ్ళిన తర్వాత ఈ భూమి అనుకుందాం, ఇదేమో ఈ వేరుశనగకు సంబంధించిన మొక్క అనుకుందాం. సో ఈ కొమ్మ మధ్యలో నుంచి ఒక వేరు లాంటిది భూమిలోకి వెళ్తుంది అనమాట. సో భూమిలోనికి వెళ్ళిన తర్వాత అది ఇక్కడ ఈ వేరుశనగ ఏర్పడడానికి ఇది కారణమవుతుంది. ఈ తీగ ఏదైతే ఉందో ఈ తీగ భూమి లోపలికి వెళ్తుంది. సో ఈ భూమి లోపలికి వెళ్ళింది, లోపల వేరుశనగని ఫామ్ చేస్తుంది అనమాట. సో అదే ఈ తీగ కనుక లేకపోతే మనకి వేరుశనగలు అనేవి రావు. వేళ్ల నుంచి వచ్చేది కాదు వేరుశనగ. సో సపరేట్గా ఒక తీగని ఫామ్ చేస్తుంది వేరుశనగ మొక్క ఈ పర్టికులర్ కొమ్మ నుంచి. ఆ కొమ్మ నుంచి ఒక తీగని ఫామ్ చేసి అది భూమి లోపలికి వెళ్ళే విధంగా చేస్తుంది. భూమి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి వేరుశనగ అనేది వస్తుందన్నమాట. సో దాన్ని ఇలా ఈ తీగలాగా లోపలికి వెళ్ళేటువంటి ప్రాంతాన్ని, భూమి లోపలికి వెళ్ళేటువంటి ఈ పర్టికులర్ పార్ట్ని ఏమంటారు అంటే పెగ్గింగ్ అని చెప్పేసి అంటారు. సో దాన్ని పెగ్గింగ్ అని చెప్పేసి అంటారు. సో పెగ్గింగ్ అనేది వేరుశనగ మొక్కల పెరుగుదల లక్షణం. ఇది మొక్క మరియు దాని కాయల అభివృద్ధికి ముఖ్యమైనది. ఇక్కడ ఇమేజ్లో చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. సో నేను చెప్పాను కదా, సో ఇక్కడ వేరుశనగ మొక్క ఈ విధంగా పెరిగిన తర్వాత ఈ మొక్క
ఏవైతే మనకి ఈ కొమ్మలు ఏవైతే ఉన్నాయో కొమ్మల నుంచి మనకి ఈ విధంగా వైట్ కలర్లో మీకు కనిపిస్తున్నాయా, సో ఈ వైట్ కలర్లో ఉన్నటువంటి తీగలన్నీ కూడా భూమి లోపలికి వెళ్తాయి. సో భూమి లోపలికి వెళ్ళి ఇక్కడ మనకి వేరుశనగని ఫామ్ చేస్తాయి అవి. ఓకే, వేరుశనగ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో అవే ఈ వైట్ కలర్లో ఉన్నటువంటి తీగలు కనుక భూమి లోపలికి వెళ్ళకపోతే మనకి వేరుశనగలు అనేవి రావు. సో ఇలాగ లోపలికి వెళ్ళడాన్ని పెగ్ అని చెప్పేసి అంటారు. చూడండి ఇక్కడ పేరుంది. సో ఇలాగ లోపలికి వెళ్ళి వేరుశనగని ఫామ్ చేయడాన్ని ఏమంటారంటే పెగ్గింగ్ అని చెప్పేసి అంటారు. ఓకే, బెగ్గింగ్ కాదండి, ఇది పెగ్గింగ్. ఓకే, సో ఇక్కడ మీరు ఇమేజ్ ద్వారా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది సోర్స్ ఆఫ్ కావేరీ రివర్ లైస్ ఇన్. కావేరీ నది మూలం ఇక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. సో కావేరీ నది ఎక్కడ పుట్టింది అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఈ కావేరీ నది కర్ణాటక అలాగే తమిళనాడులో ప్రవహించేటువంటి ఒక ముఖ్యమైన నది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటి నది అనమాట. తాగునీరు సాగునీరుకి ఉపయోగపడేటువంటి నది. సో కర్ణాటక రాష్ట్రానికి అలాగే తమిళనాడు రాష్ట్రానికి కావేరీ నదీ జలాల వివాదం అయితే ఉందండి. సో వారికి ఈ రెండు రాష్ట్రాల వారికి ఈ కావేరీ నది వల్ల చాలా వివాదాలు అయితే ఉన్నాయి, చాలా గొడవలు కూడా ఉన్నాయి. అయితే ఇది ఎక్కడ పుట్టింది అంటే కర్ణాటకలోని బ్రహ్మగిరి హిల్స్లో పుట్టిందనమాట. బ్రహ్మగిరి కొండల్లో ఈ యొక్క కావేరీ నది పుట్టడం జరిగింది. సో అక్కడ నుంచి ప్రవహిస్తూ తమిళనాడులోకి వెళ్ళి అక్కడి నుంచి పాయలుగా చీలిపోయి బంగాళాఖాతంలో అది కలుస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే కావేరీ నది కర్ణాటకలోని కూర్గు జిల్లాలోని తలకావేరి వద్ద 1341 మీటర్ల ఎత్తులో పశ్చిమ కనుమలలోని కొండల బ్రహ్మగిరి శ్రేణిలో పుడుతుంది. కర్ణాటకలో ఉన్నటువంటి కూర్గు జిల్లాలో తలకావేరి అనేటువంటి ప్రదేశం వద్ద 1341 మీటర్ల ఎత్తులో, ఓకే, అంత ఎత్తులో ఎందుకు పుట్టిందంటే అక్కడ పశ్చిమ కనుమలు ఉంటాయి. ఒకసారి మీరు ఇండియా మ్యాప్ గమనించినట్లయితే సో ఇదంతా ఒక కర్ణాటక పార్ట్ అనుకుంటే, సో ఈ పార్ట్ అంతా కూడా మనకి పశ్చిమ కనుమలు విస్తరించి ఉంటాయి. కొండలు కోనలు ప్రాంతాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఈ ప్రాంతంలో పుట్టి అది ఇలాగా తమిళనాడులో నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఏది? ఈ కావేరీ నది అనమాట. సో ఈ పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి బ్రహ్మగిరి కొండలు లేదా బ్రహ్మగిరి హిల్స్ అనేటువంటి ఆ శ్రేణిలో ఈ యొక్క కావేరీ నది అనేది పుడుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాప్లో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కర్ణాటక ఈ రాష్ట్రం అనుకుంటే కింద కేరళ గ్రీన్ కలర్లో ఉన్నది, పైనేమో కొంచెం ప్యూర్ గ్రీన్ కలర్లో ఉన్నదేమో ఇది కర్ణాటక రాష్ట్రం, ఇది ఎల్లో తమిళనాడు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా పుడుతుంది పశ్చిమ కనుమల్లో, ఇలా ప్రవహిస్తూ ఇలా వస్తూ ఈ విధంగా తమిళనాడు నుంచి ఇక్కడ మనకి చాలా పాయలుగా చీలిపోయి బే ఆఫ్ బెంగాల్లో బంగాళాఖాతంలో కలుస్తుంది. సో మీరు ఇక్కడ మ్యాప్లో చూడవచ్చు, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వాటర్ అంతా కూడా కర్ణాటక వాళ్ళే వాడుకుంటున్నారని, కిందకి పంపించట్లేదని చెప్పేసి వివాదం అయితే ఉంది, నదీ జలాలకి సంబంధించి వివాదాలు. సో అది మన దేశంలో చాలా రాష్ట్రాలకి ఈ విధంగా నదీ జలాలకి సంబంధించి వివాదాలు ఉంటూనే ఉన్నాయి కదా. సో ఇలాగే ఈ కర్ణాటకకి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి కావేరీ నదీ జలాలకి సంబంధించి వివాదం అయితే ఉందన్నమాట. ఓకే, సో ఈ కావేరీ నది అనేది తమిళనాడు రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ నదిగా చెప్పుకోవచ్చు. ఇందులో కొన్ని పాయలుగా చీలిపోతూ కేరళ వైపు కూడా వెళ్తాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇది బ్రహ్మగిరి అనేటువంటి కొండల్లో పుడుతుంది. బ్రహ్మగిరి అనేటువంటి కొండల్లో పుట్టి అక్కడ నుంచి కర్ణాటక తమిళనాడు మీదుగా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది మ్యాక్సిమం ఇరిగేషన్ పొటెన్షియల్ ఆఫ్ ఇండియా ఈజ్ క్రియేటెడ్ త్రూ. భారతదేశం యొక్క గరిష్ట నీటిపారుదల సామర్థ్యం దీని ద్వారా సృష్టించబడుతుంది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. మైనర్ ప్రాజెక్ట్స్ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ ద్వారా మనకి ఇరిగేషన్ అనేది జరుగుతుంది. చిన్న ప్రాజెక్టులు మరియు ప్రధాన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకి నీటిపారుదల సామర్థ్యం అయితే సృష్టించబడుతుంది మన భారతదేశంలో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రధాన మరియు మధ్యస్థ నదీ ఆధారిత నీటిపారుదల కాలువలు, మైనర్ నీటిపారుదల కాలువ పథకాలు మరియు భూగర్భ జలాలతో కూడిన నీటిపారుదల కలయిక ద్వారా భారతదేశం యొక్క గరిష్ట నీటిపారుదల సంభావ్యత సృష్టించబడుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఈ పై చార్ట్లో మీరు ఇక్కడ చూడొచ్చు. సో దేని ద్వారా మనకి ఎక్కువగా ఈ వాటర్ రిసోర్సెస్ అనేవి ఇరిగేషన్కి సంబంధించి ఉపయోగించబడుతున్నాయి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ట్యూబ్ వెల్స్ అనమాట. ట్యూబ్ వెల్స్ అంటే మనకి బోర్ బావులు అంటాం కదా, సో వీటిని ట్యూబ్ వెల్స్ అని చెప్పేసి అంటారు. ఇదే మనకి 46% అయితే ఉంది. మీకు ఈ నెంబర్ సరిగ్గా కనిపించకపోతే వీడియోని మీరు జూమ్ చేసుకోవచ్చు, మీకు క్లియర్గా కనిపిస్తాయి. సో తర్వాత చూసుకున్నట్లయితే మనకి క్యానల్స్ ద్వారా అంటే కాలువల ద్వారా 24% ఇరిగేషన్ అయితే జరుగుతుంది. తర్వాత అదర్ వెల్స్, ఓకే,
ఇతర బోర్ బావులు అంటే మనకి పాతకాలంలో మనకి బావులు తవ్వుతారు కదా, సో ఆ విధంగా కూడా కొంతమంది ఇరిగేషన్ చేస్తారు. సో అది 16% ఉంది. తర్వాత అదర్ సోర్సెస్ ద్వారా 11%, తర్వాత ట్యాంక్స్ ద్వారా వాటర్ ట్యాంక్స్ని తీసుకొచ్చి వాటి ద్వారా దీనికి సంబంధించి ఇరిగేషన్ చేస్తారు. సో ఇది 3% ఉంది. ఎక్కువగా ట్యూబ్ వెల్స్ ద్వారా మనకి దీనికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఇరిగేషన్ అయితే అంటే వ్యవసాయం అయితే చేయడం జరుగుతుంది. సో భారతదేశం యొక్క గరిష్ట నీటిపారుదల సామర్థ్యం చిన్న ప్రాజెక్టులు మరియు ప్రధాన ప్రాజెక్టుల ద్వారా జరుగుతుందన్నమాట. సో క్యానల్స్ ద్వారా వచ్చేటువంటి వాటర్ అంతా కూడా మనకి డ్యామ్స్ నుంచి వచ్చేటువంటి వాటర్, అలాగే రిజర్వాయర్స్ ద్వారా వచ్చేటువంటి వాటర్ ద్వారా ఉంటుంది. సో మిగిలినటువంటి ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ట్యూబ్ వెల్స్ ద్వారా మనకి వీటికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అయితే చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ది స్నో కవర్డ్ గిఫాన్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్, మంచుతో కప్పబడినటువంటి గిఫాన్ సరస్సు ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. అది మంచుతో కప్పబడి ఉండేటువంటి ఒక సరస్సుగా చెప్పుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ ప్రాంతంలో మంచుతో కప్పబడినటువంటి గిఫాన్ సరస్సు ఉంది. ఇది మనాలి పట్టణం నుంచి 2 గంటల ప్రయాణంలో ఉన్నటువంటి సిస్సు గ్రామం నుండి ప్రారంభమవుతుంది. సో మీరు ఎప్పుడైనా కులు మలాని కానీ లేకపోతే హిమాచల్ ప్రదేశ్ కానీ వెళ్ళినప్పుడు మీరు ఈ అద్భుతమైనటువంటి సరస్సును చూడొచ్చు. ఇది మంచుతో కప్పబడి ఉండేటువంటి సరస్సుగా చెప్పుకోవచ్చు. సో మంచుతో కప్పబడినటువంటి గెఫాన్ సరస్సు ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. సో ఇది మనాలి పట్టణం నుండి 2 గంటలు ప్రయాణం చేస్తే వచ్చేటువంటి ఒక మంచుతో కప్పబడినటువంటి సరస్సుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ రివర్ ఇన్ బీహార్ చేంజ్డ్ ఇట్స్ కోర్స్ ఇన్ ద ఇయర్ 2008 అండ్ కాజ్డ్ కలామిటీ. 2008లో బీహార్లోని ఏ నది తన గమనాన్ని మార్చుకొని విపత్తుకు కారణమైంది అని చెప్పేసి అడిగారు. ఈ క్వశ్చన్ మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా అడిగారండి. రైట్ ఆన్సర్ వచ్చేసి కోసీ నది అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2008లో బీహార్లో దాని యొక్క కోర్స్ని మార్చుకుందనమాట. అంటే దాని యొక్క డైరెక్షన్ మార్చుకొని ఒక పెద్ద విపత్తుకి కారణం కావడం జరిగింది. సో దీన్ని కోసీ రివర్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇండో నేపాల్ సరిహద్దు సమీపంలోని కోసీ కట్ట కుసాహా వీడీసీ సున్సారీ జిల్లా నేపాల్ వద్ద 18 ఆగస్టు 2008న విరిగిపోయింది. అది నదీ గమనాన్ని మార్చింది మరియు అనేక దశాబ్దాలుగా వరదలు లేని ప్రాంతాలను ముంచెత్తింది. బీహార్లోని ఉత్తర ప్రాంతంలో 2.3 మిలియన్ల మంది ప్రజలను వరద ప్రభావితం చేసింది అని చెప్పేసి సో దీనికి సంబంధించిన విపత్తుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాప్లో. సో ఇది కోసీ రివర్, ఇది KOSI అని చెప్పేసి ఉంది చూడండి. సో కోసీ రివర్ అని చెప్పేసి అంటారు. ఇది నేపాల్ నుంచి ప్రవహించేటువంటి నది అనమాట ఇది. సో అలా ప్రవహిస్తూ గంగా నదిలో కలుస్తుంది ఇది. సో ఇది తన యొక్క డైరెక్షన్ మార్చుకొని సో అప్పటి వరకు వరదలు లేనటువంటి ప్రాంతాల్లో కూడా సో దానికి సంబంధించినటువంటి వరదంతా కూడా ప్రవహించి 2.3 మిలియన్లు అంటే 23 లక్షల మంది ప్రజల్ని వరద ప్రభావితం చేసినటువంటి ఒక విపత్తుగా చెప్పుకోవచ్చు. ఇది 2008లో బీహార్లో వచ్చినటువంటి ఒక విపత్తు ఇది. సో ఇది కోసీ నది తన యొక్క ప్రవాహాన్ని మార్చుకోవడం ద్వారా జరిగినటువంటి విపత్తు ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ది రిజర్వాయర్ జీబీ పంత్ సాగర్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్. జీబీ పంత్ సాగర్ రిజర్వాయర్ ఏ నదిపై ఉంది అని చెప్పేసి అడిగారు. దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి రీహాండ్ అనేటువంటి రివర్ అనమాట. సో ఇది మనకి చూసుకున్నట్లయితే సోన్ అనేటువంటి రివర్ ఏదైతే ఉందో SON సోన్ అనేటువంటి రివర్ ఏదైతే ఉందో సో ఆ రివర్కి ఉపనది అయినటువంటి రీహాండ్ అనేటువంటి యొక్క నది పైన జీబీ పంత్ సాగర్ రిజర్వాయర్ని నిర్మించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీనికి సంబంధించి గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ రిజర్వాయర్ సోన్ నదికి ఉపనది అయినటువంటి రీహాండ్ నదిపై ఉంది. గోవింద్ పల్లభ్ పంత్ సాగర్ భారతదేశంలో అతిపెద్ద కృత్రిమ సరస్సు మరియు దీనిని రీహాండ్ డ్యామ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఆనకట్ట ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో ఉంది మరియు రిజర్వాయర్ ప్రాంతం మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉంది. ఆనకట్ట పరివాహక ప్రాంతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్లో ఇది విస్తరించి ఉందన్నమాట. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సోన్ అనేటువంటి యొక్క నదికి సంబంధించిన ఉపనది ఏదైతే ఉందో ఈ రీహాండ్ అనేటువంటి ఈ పర్టికులర్ ఉపనది పైన మనకి ఈ గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ రిజర్వాయర్ను నిర్మించారు. సో దీనికి సంబంధించినటువంటి ఆనకట్ట వచ్చేసి ఆ రిజర్వాయర్కి సంబంధించిన ఆనకట్ట వచ్చేసి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్లో విస్తరించి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ది రివర్స్ ఆఫ్ సౌత్ ఇండియా మెయిన్లీ హ్యావ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్రైనేజ్ ప్యాటర్న్స్. దక్షిణ భారతదేశంలోని నదులు ప్రధానంగా కింది వాటిలో ఏ పారుదల నమూనాలను కలిగి ఉన్నాయి అంటే
రైట్ ఆన్సర్ వచ్చేసి డెండ్రిటిక్ అండి. డెండ్రిటిక్ అని చెప్పేసి అంటారు. సో చూడడానికి ఒక ట్రీ లాగా కనిపిస్తుంది అనమాట వాటి యొక్క ప్రవాహం అనేది, వాటి యొక్క పారుదలకి సంబంధించినటువంటి ఆ స్ట్రక్చర్ అనేది మనకు ఆ విధంగా డెండ్రిటిక్ ప్యాటర్న్లో కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలోని నదులు ప్రధానంగా డెండ్రిటిక్ డ్రైనేజీ నమూనాను కలిగి ఉంటాయి. ఈ నమూనా సక్రమంగా మరియు చెట్టు కొమ్మ ఆకారంలో ఉంటుంది. ఇది ఏకరీతి రాతి నిర్మాణంతో భూభాగంలో అభివృద్ధి చెందుతుంది మరియు తప్పులు మరియు జాయింటింగ్ చాలా తక్కువగా ఉంటాయని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్షన్ ఆఫ్ ఫ్లో చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా డెండ్రిటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా స్ప్రెడ్ అయి ఉంటుంది. సో మనకి చిన్న చిన్న ఉపనదులన్నీ కలిసి చిన్న చిన్నగా కలిసి మనకు ఒక పెద్ద నదిలాగా ఏర్పడుతుంది. సో ఈ విధంగా డైరెక్షన్ అయితే వెళ్తుంది, మీరు కిందకి చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఒక చెట్టు ఆకారంలో మనకి ఎక్కడెక్కడో కొండల్లో కోనల్లో పుట్టినటువంటి చిన్న చిన్న ఆ యొక్క పాయలన్నీ కూడా కలిసి మనకి ఈ విధంగా ఒక పెద్ద నదిలోనికి కలవడం జరుగుతుందన్నమాట. సో దీన్ని చూసుకున్నట్లయితే సబ్సీక్వెంట్ స్ట్రీమ్స్ అని చెప్పేసి అంటారు వీటిని. దీన్ని కాన్సిక్వెంట్ స్ట్రీమ్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో మొత్తం ఈ ప్యాటర్న్ ఏమంటారు అంటే డెండ్రిటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని నదులు ప్రధానంగా మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ డెండ్రిటిక్ ప్యాటర్న్లోనే వాటి యొక్క డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఫ్లో అవుతుంది. అంటే డ్రైనేజ్ అంటే వాటి యొక్క వాటర్ ఫ్లో అనేది ఈ విధంగా ఉంటుంది. చూడడానికి ఒక చెట్టు ఆకారంలో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు డ్రైనేజ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సేమ్ ఇది అలాగే ఉంది, ఇది కూడా అలాగే ఉంది, మీరైతే చూడొచ్చు. సో డెండ్రిటిక్ ప్యాటర్న్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఎక్కడో కొండల్లో ఎత్తైనటువంటి కొండల్లో పుట్టినటువంటి ఆ యొక్క ఏవైతే చిన్న చిన్న పాయలు లేదా చిన్న చిన్న నదులు ఏవైతే ఉంటాయో అవన్నీ కలిసి ఒక పెద్ద నదిలోనికి కలుస్తాయన్నమాట. సో ఈ విధంగా మనకి డెండ్రిటిక్ ప్యాటర్న్లో మనకి దక్షిణ భారతదేశంలో నదులు ప్రధానంగా ఈ విధంగా వాటి యొక్క డ్రైనేజ్ ప్యాటర్న్ అనేది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇండియన్ రివర్స్ ఆరిజినేట్స్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఫ్లో త్రూ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ టు మీట్ ది బే ఆఫ్ బెంగాల్ ఇన్ ఆంధ్ర కోస్ట్ అని చెప్పేసి అడిగారు. సో కింది భారతీయ నదుల్లో ఏది మహారాష్ట్రలో ఉద్భవించి కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి ఆంధ్ర తీరంలో బంగాళాఖాతంలో కలుస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కృష్ణా నది అండి. సో మనం ఈ క్వశ్చన్ చదివితేనే మనకి ఈజీగా అర్థమైపోతుంది. మహారాష్ట్రలో పుడుతుంది, కర్ణాటకలో ప్రవహిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తూ చివరికి అది బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుంది, హంసల దీవి వద్ద కలుస్తుంది అనమాట. కృష్ణా జిల్లాలోని హంసల దీవి వద్ద కలుస్తుంది. సో అది కృష్ణా రివర్ ఇది. ఓకే, దీనికి సంబంధించిన ఆన్సర్ చూస్తే కృష్ణా నదులు మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి ఆంధ్ర తీరంలో బంగాళాఖాతంలో కలుస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మహారాష్ట్రలో పుడుతుంది, అది కర్ణాటక గుండా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి కృష్ణా జిల్లాలో ఇక్కడ మనకి హంసల దీవి అని చెప్పేసి ఉంటుంది, ఆ దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ రివర్ అమాంగ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ జాయిన్ ది గంగా రివర్ ఫ్రమ్ ది లెఫ్ట్? కింది వాటిలో ఏ నది ఎడమ వైపు నుండి గంగా నదిలో కలుస్తుంది అని చెప్పేసి, ఏ నది గంగా నదిలో కలవదు అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇచ్చారు. కలుస్తుంది కాదు, కలవదు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సోన్ రివర్ అండి. ఓకే, రైట్ ఆన్సర్ వచ్చేసి సోన్ రివర్ లేదా సన్ అని చెప్పేసి అనొచ్చు, దీన్ని సోన్ అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ మీరు మ్యాప్లో చూడొచ్చు ఒకసారి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సోన్ అని చెప్పేసి ఉంది చూడండి, ఇక్కడ సోన్. ఇది మనకి రైట్ సైడ్ నుంచి కలుస్తుంది గ్యాంజెస్లోకి, అంటే గంగా నదిలోనికి రైట్ సైడ్ నుంచి కలుస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేవి కొన్ని ఉన్నాయి, రైట్ సైడ్ నుంచి వచ్చేవి కొన్ని ఉన్నాయి, మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇక్కడ మనకి యమునా నది గంగా నది సపరేట్ అయ్యి ఇక్కడ మళ్ళీ యమునా నది అండ్ గంగా నది రెండు కలుస్తాయి. తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఈ సోన్ రివర్ ఏదైతే ఉందో ఇది కుడివైపు నుంచి వచ్చి గంగా నదిలో కలుస్తుంది. ఓకే, ఎడమవైపు నుంచి వచ్చేవి వేరే ఉన్నాయి, గండక్, గగార, గోమ్తి, ఈ విధంగా కొన్ని నదులు ఉన్నాయి ఎడమవైపు నుంచి వచ్చేవి. అలాగే కోసి రివర్ కూడా ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు కోసి రివర్. ఓకే, సో ఇవన్నీ కూడా ఎడమవైపు నుంచి వచ్చేవి. కుడివైపు నుంచి వచ్చేవి కూడా ఉన్నాయి చూడండి, బానాస్, చంబల్, బెల్వా, సోను. ఈ విధంగా మనకి కుడివైపు నుంచి వచ్చేటువంటి నదులు ఉన్నాయి. ఈ కుడివైపు నుంచి వచ్చేటువంటి నదులన్నీ కూడా గంగా నదిలో ఈ విధంగా కలుస్తాయి. కాబట్టి సోన్ నది దాని కుడి ఒడ్డున గంగా నదిని కలుస్తుంది. ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్ అయితే ఉంది చూడండి. వెస్ట్వర్డ్ ఫ్లోయింగ్ రివర్స్ ఆర్, పశ్చిమ దిశగా ప్రవహించేటువంటి నదులు ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నర్మదా, తపతి, రాప్తి అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే రప్తి అనేది నేపాల్లో ప్రవహించేటువంటి నది అనమాట. నర్మదా, తపతి నదులు వచ్చేసి మన ఇండియాలో ప్రవహించేటువంటి నదులు. అయితే రప్తి అనేది ఇది నేపాల్లో ప్రవహించేటువంటి నది కాబట్టి సో ఇది
ఆ ఫ్లో అనేది మనకి అనవసరం. తర్వాత నర్మదా తపతీ నదులు వచ్చేసి అవి ఉత్తరం వైపు ప్రవహిస్తూ పశ్చిమం వైపు ప్రవహిస్తూ అవి అరేబియా సముద్రంలో కలుస్తాయి. మామూలుగా మనకి నదులన్నీ కూడా ఉత్తరం వైపు ఉద్భవించి అవి అటు నుంచి ప్రవహిస్తూ తూర్పు వైపు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. కానీ నర్మదా నది తపతీ నది వచ్చేసి అవి ఉద్భవించినటువంటి ప్రాంతం నుండి దక్షిణం వైపు ప్రవహించకుండా పశ్చిమం వైపు ప్రవహిస్తూ అవి అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఓకే, సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1 and 2 అనమాట. నర్మదా మరియు తపతి పశ్చిమాన ప్రవహించేటువంటి నదులు, కానీ రప్తి అనేది నేపాల్లో పశ్చిమాన ప్రవహించేటువంటి నది. ఆపై భారతదేశంలో గంగా నదిని కలుస్తుందన్నమాట. సో ఇది నేపాల్లో పశ్చిమాన ప్రవహిస్తూ రప్తి అనేటువంటి నది పశ్చిమాన ప్రవహిస్తూ అది భారతదేశంలోని గంగా నదిని కలుస్తుంది. మిగిలినటువంటి తపతి నర్మదా నదులు వచ్చేసి ఇవి మనకి 1 and 2 అనమాట. సో ఆప్షన్ 1 and 2 రైట్గా చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ భారతదేశానికి సంబంధించిన నదుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ నర్మదా తపతీ నదులు ఇక్కడ మీరు చూడొచ్చు 2 లైన్స్ ఉన్నాయి. ఈ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయి 2 లైన్స్ కూడా ఈ విధంగా ప్రవహిస్తూ గుజరాత్ మీదుగా నర్మదా నది వెళ్తుంది. తపతీ నది వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ అలాగే మహారాష్ట్ర మీదుగా వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తాయి. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ది చుకా పవర్ ప్రాజెక్ట్ వాజ్ బిల్డ్ బై ఇండియా ఇన్ చుకా పవర్ ప్రాజెక్ట్ను భారతదేశం ఏ దేశంలో నిర్మించింది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి భూటాన్ అండి. సో భూటాన్కి మన దేశం వాళ్ళు సహాయం చేయడం జరిగింది. చుకా అనేటువంటి పవర్ ప్రాజెక్ట్ను వాళ్ళ దేశంలో భారతదేశం యొక్క ఫండ్స్ తోటి నిర్మించారు. రైట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే చుకా జల విద్యుత్ ప్రాజెక్టు భూటాన్ యొక్క మొదటి మెగా పవర్ ప్రాజెక్ట్. ఇది 1986లో ప్రారంభించబడినటువంటి ఈ 336 మెగావాట్స్ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం నిధులు సమకూర్చింది. ఇది 60% గ్రాంట్లు మరియు 40% రుణాన్ని 15 సంవత్సరాల్లో తిరిగి చెల్లించే సంవత్సరానికి 5% చొప్పున వార్షిక వాయిదాలకు సమానంగా ఒప్పందం చేసుకొని ఈ యొక్క మెగా పవర్ ప్రాజెక్ట్ను 336 మెగావాట్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రాజెక్ట్ని భారత ప్రభుత్వం నిధులు సమకూర్చడం ద్వారా ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే నిర్మించారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, దీన్ని చుకా పవర్ ప్రాజెక్ట్ అంటారు. ఇది భూటాన్ యొక్క మొదటి మెగా పవర్ ప్రాజెక్ట్గా చెప్పుకోవచ్చు. ఓకే, మొదటి మెగా పవర్ ప్రాజెక్ట్ అనమాట. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని మన భారతదేశం సహాయంతో నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది మోస్ట్ ఇన్ఫెర్టైల్ అమాంగ్ ది ఫాలోయింగ్ సాయిల్స్. కింది నేలల్లో అత్యంత సారవంతం కాని వాటిని గుర్తించండి అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి లేటరైట్ నేలలండి. ఓకే, ఇవి సారవంతమైనటువంటి నేలలు అయితే కాదు, వీటిని లేటరైట్ నేలలు అని చెప్పేసి పిలుస్తారు. అన్ని రకాల నేలల్లో లాటరిటిక్ నేలలు అత్యంత వాతావరణ మరియు ఫలదీకరణం లేనివి. ఇంటెన్సివ్ లీచింగ్ మరియు తక్కువ బేస్ ఎక్స్చేంజ్ సామర్థ్యం కారణంగా సాధారణ లాటరిటిక్ నేలలు సాధారణంగా ఫలించనివి మరియు పంట ఉత్పత్తికి తక్కువ విలువను కలిగి ఉంటాయి. అందుకే వీటిని ఇన్ఫర్టైల్ ల్యాండ్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు. సో లాటరైట్ సాయిల్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఎర్రమట్టి నేలలాగా ఉంటుంది. ఇందులో మనకి పంటలు కానీ ఇంకా ఇతర ఏదైనా కూడా అంత బాగా పండవన్నమాట. సో అత్యంత సారవంతం కానిటువంటి నేలలు ఏంటంటే లాటరైట్ నేలలు. తర్వాత విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నోన్ ఫర్ వెరీ ఇంపార్టెంట్ యురేనియం ఓర్ డిపాజిట్స్ అని చెప్పేసి అడిగారు. కింది వాటిలో అత్యంత ముఖ్యమైనటువంటి యురేనియం ధాతు నిక్షేపాలకు ప్రసిద్ధి చెందినటువంటి దేశం ఏదయ్యా అంటే ఆస్ట్రేలియా అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆస్ట్రేలియా అనేది ప్రపంచంలో అత్యధిక యురేనియం నిల్వలు ఉన్నటువంటి దేశంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కజకిస్తాన్, కెనడా, రష్యా అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాటికి సంబంధించిన పర్సంటేజ్. ఆస్ట్రేలియా వచ్చేసి 1.7 మిలియన్ టన్స్లో ఉన్నటువంటి రిజర్వ్స్ ఉన్నటువంటి కంట్రీగా చెప్పుకోవచ్చు యురేనియంకి సంబంధించి. తర్వాత కజకిస్తాన్ ఉంది, కజకిస్తాన్ తర్వాత కెనడా ఉంటుంది, కెనడా తర్వాత రష్యా ఉంటుంది. సో ఇక్కడ మీరు మ్యాప్లో చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఎక్కువ వేటుకు ఉందనేది. సో ఫస్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా. సో అత్యంత ముఖ్యమైనటువంటి యురేనియం ధాతు నిక్షేపాలను కలిగినటువంటి దేశం ఆస్ట్రేలియా. విచ్ వన్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ మెటల్ ప్రజెంట్ ఇన్ ది అర్త్స్ వూంబ్. భూమి గర్భంలో ఉన్నటువంటి రెండవ అతిపెద్ద లోహం ఏది అని చెప్పేసి అడిగారు. ఫస్ట్ వన్ వచ్చేసి అల్యూమినియం అయితే సెకండ్ వన్ వచ్చేసి ఇనుమండి. ఓకే, ఐరన్ మనకి భూమి గర్భంలో ఎక్కువగా లభించేటువంటి మెటల్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ అల్యూమినియం, సెకండ్ వన్ వచ్చేసి ఐరన్. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి.
భూమి యొక్క క్రస్ట్లో అల్యూమినియం తర్వాత ఇనుము రెండవ అత్యంత సమృద్ధిగా ఉన్నటువంటి లోహంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి మ్యాప్లో, ఇక్కడ మనకి పై చార్ట్ అయితే ఉంది. సో మనకి ఆక్సిజన్, సిలికాన్ అనేవి మనకి మెటల్స్ కాదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అల్యూమినియం వచ్చేసి 8% ఉంటే ఐరన్ 6%, తర్వాత మెగ్నీషియం 4%, కాల్షియం 2.4%, ఇంకా అదర్ మెటల్స్ 5.6% అన్నీ కలిపి ఉంటాయి. సో ఇందులో మనకి ఎక్కువగా అల్యూమినియం దొరుకుతుంది ఫస్ట్, తర్వాత ఐరన్ దొరుకుతుంది 6% అనమాట. సో భూమి యొక్క గర్భంలో ఉండేటువంటి టాప్ 2 ఏవయ్యా అంటే అల్యూమినియం, ఐరన్, తర్వాత మెగ్నీషియం అనేది మనకి 4% వరకు లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది లోయెస్ట్ అట్మాస్ఫియరిక్ లేయర్ అని చెప్పేసి అడిగారు. కింది వాటిలో అత్యల్ప వాతావరణ పొర ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ట్రోపోస్పియర్ అండి. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రోపోస్పియర్ భూమి యొక్క వాతావరణంలో అతి తక్కువ పొరగా చెప్పుకోవచ్చు. ఇది సముద్ర మట్టానికి 7 నుంచి 20 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. 75 to 80% ఆఫ్ వాతావరణం ఎక్కువ భాగం మనకి ట్రోపోస్పియర్లోనే ఉంటుంది. సో వాతావరణంలో జరిగేటువంటి అన్ని క్రియలన్నీ కూడా మనకి ఈ ట్రోపోస్పియర్లోనే జరుగుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ట్రోపోస్పియర్ వచ్చేసి మనకి 20 కిలోమీటర్స్ వరకు, మినిమం 12 కిలోమీటర్స్ టు లేదా మినిమం 7 to 18 కిలోమీటర్స్ వరకు మనకి ట్రోపోస్పియర్ అనేది భూమి ఉపరితలం నుంచి ఉంటుందన్నమాట. సో ట్రోపోస్పియర్ ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ అండ్ విమానాలు తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ వన్ వచ్చేసి స్ట్రాటోస్పియర్. సో స్ట్రాటోస్పియర్ వచ్చేసి 11 to 15 కిలోమీటర్స్ అబోవ్ అయితే ఉంటుంది. తర్వాత మెసోస్పియర్ ఉంటుంది. ఈ మెసోస్పియర్లో చూసుకున్నట్లయితే మనకి మిసైల్స్ కానీ లేకపోతే ఈ ఏవైతే గ్రహ శకలాలు ఏవైతే ఉంటాయో అవి అక్కడ వరకు రావడం జరుగుతుంది. తర్వాత థర్మోస్పియర్ ఉంటుంది. థర్మోస్పియర్ తర్వాత ఎగ్జోస్పియర్ ఉంటుంది. ఈ ఎగ్జోస్పియర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ శాటిలైట్స్ అలాగే రాకెట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ లాంచ్ కావడం జరుగుతుంది. సో రాకెట్స్ అక్కడ వరకు వెళ్తాయి. సో అండ్ దీనికి సంబంధించి ఇక్కడ ఈ శాటిలైట్స్ అనేవి ఎగ్జోస్పియర్లో ఉంటాయి. సో టోటల్గా చూసుకుంటే మనకి 5 స్పియర్స్ అయితే ఉన్నాయి. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎగ్జోస్పియర్. స్ట్రాటోస్పియర్లో మనకి ఓజోన్ లేయర్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇవి మనకి ట్రోపోస్పియర్కి సంబంధించి అత్యల్ప వాతావరణ పొర కలిగినటువంటి స్పియర్గా చెప్పుకోవచ్చు, భూమికి దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ రీజియన్ డస్ రెయిన్ఫాల్ అక్కర్ త్రూ అవుట్ ది ఇయర్? ఏ ప్రాంతంలో ఏడాది పొడవునా వర్షాలు కురుస్తాయి అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఈక్విటోరియల్ రీజియన్లో, అంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతంలో మనకి ఎక్కువగా వర్షాలు అయితే పడతాయి. భూమధ్య రేఖకు 5 డిగ్రీల ఉత్తరం మరియు దక్షిణాన 10 డిగ్రీల మధ్య భూమధ్య రేఖ వాతావరణం కనిపిస్తుంది. భూమధ్యరేఖ ప్రాంతంలో అవపాతం భారీగా ఉంటుంది. 60 అంగుళాలు మరియు 106 అంగుళాల మధ్య ఉంటుంది మరియు ఏడాది పొడవునా బాగా పంపిణీ చేయబడుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు భూమధ్యరేఖకు సంబంధించి ఈ విధంగా ఈక్విటర్ అనేది చూసుకోవచ్చు. ట్రాపికల్ జోన్గా చెప్పుకుంటారు దీన్ని. ఈ సమృద్ధిగా వర్షపాతం కారణంగా ఉష్ణమండల వర్షారణ్య వాతావరణం సాధారణంగా భూమధ్యరేఖకు ఉత్తరం మరియు దక్షిణంగా 5 డిగ్రీల లోపల అక్షాంశాల వద్ద కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.